వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్గోడు మండలం కొట్టికల్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అద్దంగి రామలింగయ్య గ్రామ పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో శానిటైజేషన్, దోమల నివారణ, పార్కింగ్, మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులకు కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు కొనసాగుతున్నామని, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రెసింగ్ కూడా చేయించామని, మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండదండలతో మా గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంజుల అంజయ్య, పంచాయతీ కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, వార్డు సభ్యులు దండు లింగయ్య, పోలేపల్లి సుజాత, బోడిశ్రీ మల్లేష్, అద్దంకి వెంకన్న, బొల్లం యాదయ్య, మాదిరెడ్డి దేవకమ్మ, చింతపల్లి సుశీల, దెందె అండాలు, వల్గూరి నరేష్, అద్దంకి బాతమ్మ, కూర్పాటి గిరి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనం మునుగోడు మండల పరిధిలోని కొట్టకల్లి గ్రామంలో ఉన్నాము. కొట్టకల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు గ్రామంలో నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు? నమస్కారం. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రణాళిక కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, త్రాగునీటి కొరకు మనం ఇప్పుడు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మా గ్రామంలో కూడా ముఖ్యంగా త్రాగునీరు కోసానికి మనం మా బోరు కూడా క్రషింగ్ చేయడం జరిగినది. మరియు పారిశుద్ధ్యం కూడా మురికి కాలువలు కూడా మనం శుభ్రం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా మాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మరుగుదొడ్లు నిర్మాణం, తర్వాత మనకు బెంచీలు, బల్లాలు కూడా చేయడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సహకారంతో మాకు నిధులు కూడా సహకారం చేయడం జరిగింది. మాకు మహిళా సమాఖ్య భవనం, తర్వాత అంగన్వాడీ భవనం, సీసీ రోడ్డు నిర్మాణం కూడా ప్రభుత్వం నుండి నిధులు రాబడడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మన కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మా గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం కూడా క్యాంప్ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఓకే, మీరు మీ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు కదా, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్య ఇప్పుడు ఎండాకాలంలో నీటి సమస్య ఉన్నది. ఈ నీటి సమస్యను అధిగమించడానికి కూడా మేము సహాయశక్తులు కూడా సహాయం చేస్తున్నాం. నిన్న కూడా బోరు ఖరాబ్ అయితే కూడా దానిని క్రషింగ్ చేసి మళ్ళీ ప్రెషింగ్ చేసి దాని కూడా నీటిని కూడా సప్లై చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏప్రిల్, మే మాసంలో కూడా కొన్ని బోర్లను కూడా లీజుకు తీసుకొని మా గ్రామానికి సరఫరా చేయడానికి కోరుతున్నాం సార్. గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను ప్రతి వారం ప్రభుత్వ స్కూల్ కూడా సందర్శించడం జరుగుతుంది. అక్కడ మధ్యాహ్న భోజనం కార్యక్రమం కూడా మేము చూడడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కూడా చర్చించడం జరిగి పిల్లలపై కూడా విద్యా అవకాశాల గురించి చర్చించడం జరుగుతుంది సార్. ఆ స్కూల్లో మీరు ఎలాంటి అవసరాల గురించి ఏమేమి చేసిరు ఆ స్కూల్కు? మీరు గతంలో మా ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా కొంతమందికి పరీక్ష ప్యాడ్లు కూడా మా యూనియన్ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి బెంచీలు కూడా వారు కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వ భాగంగా ఓకే, ప్రజా పరిరక్షణ కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మీ గ్రామానికి ఏం చేస్తున్నారు మీరు? మా గ్రామంలో ప్రజా ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఉండడం జరిగింది.
ఇక్కడ మాకు ఒక డాక్టర్ కూడా ఉంటున్నారు. ప్రతి బుధవారం అక్కడ మా యొక్క గ్రామ ప్రజలు రోగులకు సంబంధించినటువంటి మలేరియా కానీ వాళ్ళకు షుగరు గోళీలు కానీ బీపీ గోళీలు కానీ వాళ్ళు టైఫాయిడ్ మన కొన్ని సంబంధించినటువంటి జబ్బులు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీ గ్రామంలో అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు మీరు? మా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా మేము మా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలా అవాంఛనీయ ఏమన్నా విద్యార్థులు తప్పుదావ కానీ యువత కూడా తప్పుదారి పడకుండా మేము ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. మీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందర్భంగా? యువత తప్పుదార పడకుండా ఇప్పుడు ముందు కార్యక్రమాలు కూడా మా గ్రామంలో ఫస్ట్ మెయిన్ చదువుకోవడానికి ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా రాజగోపాల్ రెడ్డి సారు సహకారంతో కూడా కొన్ని నిధులు తెప్పించి మేము మా గ్రామానికి కూడా విద్యార్థులకు యువజన సంఘాలకు యువతకు కూడా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం స్వామి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు మీరు ఇచ్చే చేయూత ఎలాంటిది? ముఖ్యంగా మహిళలకు ఇప్పుడు మహిళా సమాఖ్య భవనం కూడా ఏర్పాటు చేయనుంది. ప్రతి నెల వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళకు తోటి చర్చించి వాళ్ళ భాగస్వామ్యాలను చేసి పాల వడ్డీ రుణాలు కూడా వాళ్ళకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. మీ పాలక వర్గం అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పాటు ఎలా ఉంది మీకు? ఇప్పుడు మేము డిసెంబర్ నుంచి మేము పరిపాలన చేస్తున్నాం. మా పాలక వర్గం కూడా మాకు సహాయ సహకారాలతోటి మేము ముందు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? మాకు గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు చాలా సహాయ సహకారాలు ఉన్నారు. వాళ్ళు కూడా మేము చెప్పినట్టు కూడా వాళ్ళు వింటున్నారు. మా సెక్రటరీ కూడా సహాయ సహకారాలు మాకెంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? ఆయన తోడ్పాటు ఎలా అందిస్తున్నారు మీరు? మా ఎమ్మెల్యే గారు మాకు చాలా సహాయ సహకారాలు కూడా చేయడం జరుగుతుంది. మాకు ప్రతి నెల కూడా మాకు సర్పంచ్ తోడు కూడా మొన్న మీటింగ్ పెట్టి గ్రామ అభివృద్ధి కొరకు కూడా ఎలాంటివి కూడా ఏమేమి కావాలని కూడా చర్చ జరిగింది. మాకు కూడా ఇప్పుడు సీసీ రోడ్డు మాకు 10 లక్షల వరకు వచ్చింది. అంగన్వాడీ భవనం 10 లక్షల వరకు వచ్చింది. వివో సంఘం కూడా 10 లక్షల వరకు కూడా సారు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈ గ్రామానికి మీ ఆలోచన ఏముంది? ఇంకా కొత్తగా ఈ గ్రామంలో చేయవలసిన కనీస అవసరాలు ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మీ కార్యాచరణ ప్రణాళిక ఏముంది ఈ గ్రామానికి ఇంకా చేయాలనే ఆలోచన? మా గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతానికి నీటి సమస్య ఉన్నది. మాకు బోరు సారు కూడా ఒకటి ఇప్పిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మా గ్రామంలో ముఖ్యంగా మెయిన్ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. తర్వాత వాటర్ మినరల్ వాటర్ కూడా ప్రభుత్వం ద్వారా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అదేవిధంగా మనతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీ సహాయ సహకారాలు, మీ తోడ్పాటు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీ సర్పంచ్ని ఎలా కోఆర్డినేట్ చేసుకొని మీరు ముందుకు సాగుతున్నారు? నమస్కారం అండి, నేను నా పేరు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కొడికల్ గ్రామ పంచాయతీ. కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి గ్రామంలో గుర్తించిన సమస్యల్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాబోయే వేసవి కాలంలో వాటర్ సమస్య రాకుండా కొత్త బోర్లు వేయడం కానీ లేదంటే లీజుకు తీసుకోవడం కానీ అట్లాంటి సూచనలు ఇస్తుంటే వాళ్ళు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ముఖ్యంగా మురికి నీటి సమస్య, మురికి కాలువల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని సూచించారు గ్రామ ప్రజలు. దాన్ని కూడా కొత్త పాలక వర్గం సీసీ రోడ్ల నిర్మాణం మరియు మురికి కాలువల నిర్మాణం చేపడుతారు. అదేవిధంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చేయని గ్రామ ప్రజల నుండి కోరగా కొత్త పాలక వర్గం వెంటనే స్పందించి గ్రామంలో అన్ని కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన సర్వీస్ రోడ్ల నిర్మాణం ఎలా ఉంది? ఇక్కడ రహదారులు పూర్తిగా అన్ని కలిగి ఉన్నాయా? రేగట్టె మరియు క్రొటికల్లు నుండి రోడ్డు అధ్వానంగా ఉన్నాయి. అవి నడవడానికి వర్షం వస్తే అక్కడ రైతులు నడవడానికి ఇబ్బందిగా ఉన్నది. అక్కడ మరి మా రాజగోపాల్ సహకారంతో మాకు ఒక రోడ్డు నిర్మాణం కావాలి.
మరియు గతంలో కూడా ఈ సిరిదపల్లి చెన్నూరు మధ్యలో కూడా రోడ్డు శాంక్షన్ అయింది అన్నారు. అది నేటి వరకు ఇంతవరకు అటనే ఉన్నది, అది ఇంకా ఏమీ కాలేదు. మళ్ళా దుబ్బగాలువ మధ్యలో ఈ కొరటికల్ మధ్యలో కూడా బ్రిడ్జి నిర్మాణం కూడా ఆ పెండింగ్నే ఉన్నది. అవి కొంచెం చేయాలని నేను ప్రభుత్వాన్ని మా రాజగోపాల్ సార్ గారిని మా ఎమ్మెల్యే గారిని కోరడం